మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు గత కొంతకాలంగా కాదు కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు మొత్తం కూడా మా కాలనీలు మొత్తం కూడా మురికి కూపాలుగా చేయొద్దు, వర్షాకాలం వచ్చినప్పుడు మొత్తం కూడా భయభ్రాంతులకు గురి చేయొద్దు అని చెప్పేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు. అయితే 80 కోట్ల రూపాయలతో ఒక 36 వంకలతోటి మొత్తం కూడా మా కాలనీలోకి అది డ్రైనేజీకి సంబంధించినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. 800 మీటర్లు అయితే సరిపోతుంది, అది 20 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. అంటే ఇంకా 60 కోట్ల రూపాయలు మిగిలితే ప్రభుత్వానికి. అయితే అది కాకుండా కొంతమంది కావాలని చేస్తున్నారా లేకపోతే కాంట్రాక్టర్ల కోసం చేస్తున్నారా దేనికోసం చేస్తున్నారో తెలియదు, కానీ మొత్తం మీద మా కాలనీలను ముంచేసి మా బతుకులను నాగం చేస్తున్నారు అనేటువంటిది ఇక్కడ నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 22 కాలనీలకు సంబంధించినటువంటి ప్రజలు చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఈ నేపథ్యంలో అక్కడ నిర్మాణాలు కొనసాగుతున్నాయి, అంటే వర్క్ స్టార్ట్ అవుతా ఉంది. ఈ వర్క్ స్టార్ట్ కావడం ద్వారా మాకు ఇంకా నష్టం జరుగుతుంది. కాబట్టి ఇది ఆపాలని చెప్పేసి తర్వాత ఈ 800 మీటర్లతో అయిపోయేటువంటి పనిని 36 వంకలతోటి మొత్తం మా కాలనీ అంతా కూడా నాశనం చేస్తూ ఉన్నారని చెప్పేసి వీళ్ళు నిరాహార దీక్ష కూర్చున్నారు. 22 కాలనీలకు సంబంధించినటువంటి ప్రజలు ఇక్కడ జాయింట్ యాక్షన్గా ఏర్పడి వాళ్ళందరూ కూడా నిరాహార దీక్ష చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఈ నాగారం మున్సిపాలిటీలో గత 4-5 సంవత్సరాలుగా ఈ డ్రైనేజ్ ప్రాబ్లం 22 కాలనీల సభ్యులు మేము చాలా కష్టపడుతున్నాం ఇక్కడ. ఎందుకంటే ఈ డ్రైనేజ్ వాటరు పైనుంచి డంపింగ్ యార్డ్ నుంచి అక్కడి నుంచి వస్తుంటుంది. హెవీ రైన్స్ వచ్చినప్పుడు కూడా ఈ నీళ్ళన్నీ మా కాలనీస్లో మొత్తం వచ్చి ఈ కాలనీలు మునిగిపోతున్నాయి. అయితే ఈ డంపింగ్ యార్డ్ వాటర్ కూడా దీంట్లో మిక్స్ అయ్యి వస్తుంది. దమ్మాయి కూడా డంపింగ్ యార్డ్ వాటర్ కూడా మిక్స్ అయ్యి వస్తుంది దీంట్లో. అయితే మేము దీనికి ఒక పరిష్కారం ఏం చెప్పామంటే, ఆల్రెడీ మెయిన్ రోడ్లో మీరు 800 మీటర్స్లో లైన్ వేసి తీసుకెళ్ళి కలిపేస్తే కనుక నీళ్ళు ఇటు కాలనీలోకి రాకుండా ఉంటాయి. అయితే కాలనీలోకి వచ్చినందువల్ల మాకు ముఖ్యంగా మా బోర్లన్నీ కలుషితం అయిపోతున్నాయి. బోర్లో కూడా ఈ వాటర్లో కూడా ఈ వాటర్ కలిపి వస్తుంది. తర్వాత అన్ని బ్లాక్ అయిపోతున్నాయి సార్. ఎందుకంటే ఆ వాటర్ అనేది మా బోర్లో కలిపి వాటర్లో కలిసి మాకు మిక్సప్ అయిపోయి చాలా బాధపడుతున్నాము. అయితే గత పాలకులు మేమేమి అడిగామంటే, సార్ ఈ డ్రైనేజ్ నీళ్ళు ఇటు రాకుండా మీరు మెయిన్ రోడ్లో కనుక డ్రైనేజ్ తీసుకెళ్ళి అక్కడ కలిపేస్తే మెయిన్ రోడ్లో వెళ్ళిపోతే మా కాలనీలు డిస్టర్బ్ కావడం చెప్తే, దీనికి గత పాలకులు కానీ అధికారులు కానీ కకృతిపడి మాజీ మంత్రి మల్లారెడ్డి ఉన్నాడు, అప్పుడు మాజీ చైర్మన్ చంద్రారెడ్డి గారు ఉన్నాడు ఇక్కడ, వాళ్ళకు కూడా తెలుసు ఇక్కడ విషయాలన్నీ. అయితే ఈ లైన్ వల్ల ఏంటంటే వాళ్ళకు మేము చూపించిన లైన్ వల్ల మెయిన్ రోడ్లో కనుక లైన్ వెళ్ళిపోతే 20 కోట్లతో పోతుంది, మా అందరికీ సాఫ్గా ఉంటుంది, కాలనీలు ఏమి డిస్టర్బ్ కావు. అయితే వాళ్ళు 80 కోట్లు ఫండ్ పెట్టుకొని 80 కోట్లు ఏదో రూపంలో కమిషన్లకు కకృతిపడి మమ్మల్ని అంత ఇబ్బంది పెడుతూ 32 ఆ కాలనీలన్నీ 36 వంకలు తీసుకుంటూ వచ్చి కాలనీలందరూ డ్రైనేజ్ తీసుకొస్తున్నారండి. దానివల్ల మేము ఎంత బాధపడుతున్నామంటే, ఆ నీళ్లు కూడా ఎట్లనంటే ఆ నీళ్లు వర్షం వచ్చింది అనుకోండి పొంగి పొర్లి మునిగిపోతున్నాయి, కాలనీలే మునిగిపోతున్నాయి. మరి ఆల్రెడీ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, అప్పుడు సాక్షాత్రి గతంలో విజువల్స్ ఉన్నాయి, చూశారు, వాళ్ళందరూ చేశారు అన్నీ అండి. కానీ ఇదేంటంటే నిన్నగాక మన 2 రోజుల క్రితము మన గౌరవ ఎంపీ గారు కూడా రావడం జరిగింది. ఆయన మరి ఏం తప్పుదో పట్టించారో ఎవరు పట్టించారో మాకైతే తెలియదు. ఆయన వచ్చిన తర్వాత ఈటల రాజేందర్ గారు వచ్చారండి. ఆయనకి మేము చూపించినాం, సార్ ఇగో ఇట్లా పోతే మెయిన్ రోడ్ నుంచి లైన్ వెళ్ళిపోతే బాగుంటుందండి, మా కాలనీలు కలుషితం కావు, ఆ వాటర్ మంచి వాటర్ కాదని చెప్పాము ఆయనకు. కానీ ఆయన మరి వినిపించుకోకుండా ఆయన వచ్చేసి ఏదో డబ్బులు శాంక్షన్ చేసి వర్క్ మొదలు పెట్టినని వెళ్ళిపోయినాడు ఆయన. రాజేందర్ గారు కూడా మేము మనవి చేస్తున్నాము, మీరు ఎప్పుడు మా ప్రజల పక్షాన ఉండాలి, మా పక్షాన ఉండండి. మీరు ఎవరో అధికారులు లేకపోతే ఎవరో మీకు రాజకీయ నాయకులు చెప్పింది పట్టించుకోకండి. ఎందుకంటే గవర్నమెంట్కి మనం సొమ్ము సేవ్ చేయాలి. 80 కోట్లు అయితే 20 కోట్లలో మేము మీకు దారి చూపిస్తుంటే అది వదిలిపెట్టేసి మీరు వచ్చేసి మీరు ఎవరో ఏదో చెప్పారని మీరు చేయడం అది భావ్యం కాదు మంత్రి గారు. ఇప్పుడు చెప్పాలంటే అండి, ఇప్పుడు పాత ఏదో మన కౌన్సిలర్స్ ఉన్నారు, నాగారం మున్సిపాలిటీ కౌన్సిలర్స్లో చాలాసారి అడిగాం. అంటే ఇక్కడ వాళ్ళ పర్మిషన్ లేకుంటే ప్రపోజల్ రావు, ఇది ప్రాజెక్ట్ ప్రపోజల్. వాళ్ళే ఈ ప్రాజెక్ట్ ప్రపోజల్ పంపించినారు. అంటే మెజారిటీ కౌన్సిలర్స్ కూర్చొని ఆ ప్రాజెక్ట్ పాస్ చేసుకున్న తర్వాత ఇది పంపించిన తర్వాత హెచ్ఎండి వాళ్ళు దిక్కినారు. ఏమంటే లోపల నుంచి 3.5 కిలోమీటర్స్ లోపల నుంచి తీసుకుంటే 101% కమిషన్ ఉంటాయి దానిలో. ఆ కమిషన్ కోసం అదొక పాయింట్. సెకండ్, దీని రోడ్ పై నుంచి తీసుకుంటే వాళ్ళ ల్యాండ్స్ ఉన్నాయి. మళ్ళీ ఈ 800 మీటర్స్ ఏం మనం చెప్తున్నాం, ఈ రోడ్ సైడ్ నుంచి కట్టమని చెప్తున్నాము, ఇక్కడ అవతలో అక్కడ ఆల్రెడీ కాల్వ ఉన్నాయి, డ్రైనేజ్ ఉన్నాయి, దానికి 100 ఫీట్ బఫర్ కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ బఫర్ లేవు.
ఏమంటే కబ్జా చేసుకొని నోటరీ ల్యాండ్లో 10 to 12 lakhs తీసుకొని అమ్మారు వాళ్ళు. ఎస్, దానివల్ల ఇప్పుడు హైడ్రా మేము కోరుతున్నాం, హైడ్రా రిక్వెస్ట్ చేస్తున్నాం, హైడ్రా వాళ్ళు వచ్చేసి కంప్లీట్ ఇన్వెస్టిగేట్ చేసి మాకు ఆ బఫర్ ల్యాండ్ ఏమున్నాయో ఆ 100 feet 50 feet బఫర్ ల్యాండ్ తీసుకొని ఇక్కడి నుంచి ఈ డ్రైనేజ్ ఒక 9 feet డ్రైనేజ్, అది కూడా ఫుట్పాత్ కింద నుంచి కడితే మనకి ఫుట్పాత్ ఉంటాయి. ఇప్పుడు ఫుట్పాత్ లేవు మనకి. నాగారం మున్సిపల్ 200 feet రోడ్ ఉండాలా, 200 feet రోడ్ లేవు. ఎందుకు లేవు? ఏమంటే వీళ్ళ జాగా కాపాడుకొని వాళ్ళు చేస్తున్నది, వాళ్ళ జాగా ఉన్నాయి, అది సేఫ్ గార్డ్ చేస్తున్నారు. కానీ పబ్లిక్ జాగా అంటే వాళ్ళకి ఏం లేవు, పబ్లిక్ జాగా ఏం లేవు వాళ్ళకి. పబ్లిక్ ఓటు అవసరం లేదు, ఓటు వస్తే అప్పుడు పైసలు ఇచ్చేసుకొని ఓటు తీసుకుంటారు, వాళ్ళకి అది తెలుసు అది. కానీ పబ్లిక్ కూడా ఇప్పుడు హుషారు ఉండాలా. ఈసారి ఎలక్షన్ వస్తే మనం చూపించాలా, పాత వాళ్ళు ఉండకూడదు ఇక్కడ. ఏమంటే వాళ్ళు చాలా మోసం చేశారు. మా ప్రధాన డిమాండ్ 22 కాలనీ ఉండా కాకుండా మెయిన్ రోడ్డు కూడా మురికాలం నిర్మాణం చేయాలి. ఆళ్ళ ఇట్లా మీరు చేయకపోతే బలవంతంగా ఈనంగా చేస్తామంటే మేము ఎక్కడికైనా సిద్ధంగా అమరదీక్ష చేయని కూడా సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మా కాలనీలో కూడా మురికాలువ నిర్మాణం చేయనీయం. ఇంగ్లీష్లో చెప్పచ్చు. This is a clear case of conflict of interest between the citizens, that is residents, and the government authorities who are abusing their powers. We have been demanding to construct a main canal between Nagaram Main Road and the culvert near Havisa Hotel, and they are turning a deaf ear and they want to construct a box type drainage between the colonies where the box type drainage has 32 bends, left, right, U-turn, right turn, left turn, all bends. I don't know what interest they have. The only interest what they have is the fund what has been allotted for the construction of the drainage system, and there is no scientific study or any feasibility study. There is no proper feasibility study made, and we have been running between departments to departments. We have met so many leaders, but we are helpless. The residents, every year when there is a flood, the residents have to suffer with the drainage water, the flood water. Yes, the future plan what we are demanding is the drainage has to be constructed from the main road and not between the lanes of the colonies. That is not going to sustain or help in any way, because the flood water what has been flooding from the other areas, that is Dayarakunta and Komatikunta, the water, this is not the problem of Nagaram. The water is overflowing from those lakes and that is being flooded our Nagaram locality. So this authorities know, but still they do not want to listen to the residents. అవి కూడా 10 kilometers నుంచి వస్తున్నాయి అవతల నుంచి. ఆ డంప్ యార్డ్ జవహర్ నగర్, ఇది జవహర్ నగర్ డంప్ యార్డ్ వాటర్ నుంచి మళ్ళీ ఉన్న కాలనీస్ డ్రైనేజ్ వాటర్ కలిపేసి చాలా డేంజర్ వాటర్ సార్, చాలా డేంజర్ వాటర్. ఇక్కడ కూడా ఇప్పుడు మీరు చూస్తే ఎంత స్మెల్ వస్తున్నాయి. కింద లోటస్ కాలనీలో కట్టారు వాళ్ళు, కింద లోటస్ కాలనీ. ఆ కాలనీ నేను అసలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ దగ్గర అడితే వాళ్ళు చెప్తారు ఎంత హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయంటే. ఇవి కూడా ఇప్పుడు మనం డైరెక్ట్ కట్టేస్తే ఒక్క లేకే ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి లోపల నుంచి కడితే కాలనీస్ కాకుండా కూడా దయర్కుంటే అల్లే కూడా పొల్యూట్ అవుతున్నాయి. అది 7 acres లేకుండే, ఇప్పుడు అంత లేవు, అన్ని కబ్జా చేసుకుని 3 acres ఉంటాయి. దాని లోపల కూడా మళ్ళీ ఇది చేస్తుంటే మళ్ళీ మాకేముంటాయి? గ్రౌండ్ వాటర్ ఏముంటాయి? అన్ని టోటల్ పొల్యూషన్, గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూట్ అవుతున్నాయి. మాకేముంటాయి? మళ్ళీ ఇది చేస్తారా ప్రజల కోసం? ఇలాగా రూల్ చేస్తారా? అందరికీ నమస్కారం. 2014లో ఈ రోడ్ ఎక్స్టెన్షన్ ఎప్పుడైతే జరిగిందో కేఎల్ఆర్ గారి టైంలో, ఆ టైంలో ఇక్కడ నుంచి వెళ్ళి రోడ్డు మీద నుంచి వెళ్ళి ఇక్కడ మన విశాల్ మార్ట్ నుంచి వెళ్ళి అవిసా హోటల్ వరకు శాంక్షన్ అయింది. వర్క్ ఆర్డర్ కూడా ఇష్యూ అయింది. 80 lakhs శాంక్షన్ అయింది. దానికి అప్పుడు వీళ్ళే అడ్డుపడి అందరితో కేసులు వేయించి ఆపిచ్చిండ్రు. ఇక్కడ ఉన్న లోకల్ పొలిటీషియన్స్ ఎవరైతే ఇప్పుడు కూడా అడ్డుపడుతున్నారో వాళ్ళే, మొన్నటిదాకా ఉన్న పవర్లో ఉన్న వాళ్ళే. సో వాళ్ళందరూ ఏం చేశారంటే ఇప్పుడు దాన్ని ఆపిపిచ్చి ఏమనంటే కేసులు ఉన్నాయి అంటారు. ఈ విధంగా ప్రతి జాగాలో కేసులు వేస్తే మన ఇండియా ఇంత అభివృద్ధి చెందుతుందా? ప్రతి జాగాలో కేసులు పడుతుంటాయి, కోర్టులు అవన్నీ క్లియర్ చేస్తుంటాయి. మనోళ్ళు పోయి వీళ్ళే పవర్లు ఉన్నారు కాబట్టి వీళ్ళు పోయి రిప్రజెంటేషన్ ఇయ్యక కేసులను యాజ్ ఇట్ ఈస్ ఏమనంటే స్టే ఉంది అని చెప్పుకుంటే పబ్లిక్ని మోసపూరితం ఏం చేస్తున్నారు. కోర్టులో పోయి మన మున్సిపాలిటీ తరఫున ఒక రిప్రజెంటేషన్ చేస్తే వర్క్ చేసుకోమని చెప్తుంది. అదంతా పబ్లిక్లు చూతియా బనాయిస్తూ వీళ్ళంతా కథలు పడి వీళ్ళు కావాలని వాళ్ళ బెనిఫిట్ కోసం. ఎందుకంటే అక్కడ నాలా తర్వాత వాళ్ళ ల్యాండ్స్ ఉన్నాయి, వాళ్ళ ల్యాండ్స్కి ఇది ఆల్రెడీ ఆ నాలా బఫర్ జోన్ 50 feet ఉంది. హెచ్ఎండిఏ వాళ్ళు దాన్ని 100 feet ప్రపోజల్ కూడా పెట్టిర్రు.
అదంతా వీళ్ళు ఏమైంది ఆక్యుపై చేసేసి ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఆ బఫర్ జోన్లోనే వీళ్ళు నోటరీలు చేసుకుంటా ఇండ్లు కట్టి అమ్మేసారు. ఇదే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారు అమ్మేసి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, అది సేఫ్ గార్డ్ చేసుకోవడానికి మళ్ళీ వాళ్ళ ప్రాపర్టీలను సేఫ్ గార్డ్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి ఈ మెయిన్ రోడ్ నుంచి కాకుండా ఈ 22 కాలనీలను చేస్తున్నారు. మొన్న ఈటెల రాజేందర్ గారిది ఇక్కడ వచ్చిపోయిన తర్వాత నెక్స్ట్ డే మేము ముగ్గురం ఆయన కలిసడానికి వెళ్ళినప్పుడు ఇదే చెప్తే వాళ్ళు కూడా మా ఓటర్లే కదా అంటాడు ఎంపీ గారు. అంటే నేను అక్కడ మీ పాలిటీషియన్లు అంతా కబ్జాలు చేసి బఫర్ జోన్ను గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసి అక్కడ ఇండ్లు కట్టి అది అమ్మితే వాళ్ళు ఓటర్లు కాదండి, వాళ్ళు ఓటర్లు అవుతారు. మీకు మేము లీగల్గా కొనుక్కొని లీగల్గా ఇది చేసుకున్న తర్వాత ఈ వీళ్ళంతా మీకు ఓటర్లు కాదా సార్ అంటే ఓటర్లు కాదా, మేము లీగల్గా కొనుక్కున్నాం అన్ని లోన్లు తీసుకొని లీగల్గా పట్టా ల్యాండ్లలో కొనుక్కున్న వాళ్ళు లీగల్గా కొనుక్కున్న వాళ్ళు మీకు ఓటర్లు కాదా సార్ అంటే అందరు నా ఓటర్లే, నేనేం చేయాలి, నేను శాంక్షన్ చేసిన కాదంటే క్యాన్సిల్ చేస్తా అంటాడు ఆయన ఎంపీ. ఒక ఎంపీగా ఉండి ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం ఆయనే ఆలోచించుకోవాలి. దయచేసి ఇప్పటికైనా ఈటెల రాజేందర్ గారికి మా యొక్క మనవి, దీన్ని రోడ్డు మీద నుంచి పోవడానికి ప్రయత్నించి రోడ్డు మీద నుంచి వేయడము ఉత్తమమైన కార్యక్రమం. థ్యాంక్ యూ. నమస్కారం. ముఖ్యంగా ఎంపీ ఈటెల రాజేందర్ గారికి నమస్కరించి 22 కాలనీల తరఫున నమస్కరించి తెలియజేయమంటే మమ్మల్ని ముంచకండి, ఇప్పటికే చాలా మునిగినాం, మేము చాలా పరేషాన్ అవుతున్నాము. మీరు ఆల్రెడీ ఇక్కడ ఉన్న కాలనీ వాళ్ళ బాధలన్నీ తెలుసుకొని మీరే శాంక్షన్ చేశారు, ఇది మెయిన్ రోడ్కి వెళ్ళిపోతేనే కరెక్ట్ అని చెప్పి మీరు ఆ రోజే చెప్పినాక కూడా మళ్ళీ మీరు దానికి డైవర్షన్ నాలకు ఎలా ఒప్పుకున్నారో మాకేం అర్థమైతలేదు. ఇక్కడైనా మమ్మల్ని ఈ బాధలు ఈ మురికి నీళ్ళ బాధల నుంచి మాకు తప్పించగలరు. హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టుపక్కల కూకట్పల్లి ఎక్కడెక్కడ నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చి ఆ చెత్త చెదరం తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ యార్డ్ వేస్తున్నారు. ఆ డంపింగ్ యార్డ్ వాటర్ అంతా మా కాలనీలకు వచ్చి మాకు తాగడానికి నీళ్ళు లేకుండా వాడుకోవడానికి నీళ్ళు లేకుండా కూడా మాకు మరీ అధ్వానంగా తయారైంది. మాకు ఈ బాధను తప్పించి దీనికి మెయిన్ రోడ్ నుంచి తీసుకుపోయి మా ప్రాబ్లం సాల్వ్ చేయగలనని మరీ మా 22 కాలనీ తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నమస్తే అండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు మీరు ఇక్కడనే ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఇప్పుడు మేము అడిగేది ఇట్లా 800 మీటర్స్ నుంచి ఇట్లా వెళ్ళిపోతే క్లియర్ అయిపోతుంది అని మేము అడుగుతున్నాం అందరము. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క కాలనీ నుంచి రిప్రజెంటేటివ్ లాగానే వచ్చారు. మీకు ఎగ్జాంపుల్ ఇక్కడే చూడొచ్చండి. ఇప్పుడు ఎక్కడైతే ఇక్కడ వాటర్ వస్తున్నాయో ఇప్పుడు ఇక్కడ నుంచి డైవర్షన్ చేసి అటు పంపిస్తున్నారు. అది గతంలో కూడా ఇట్లనే పోయేది, ఇప్పుడు కాలువ కూడా వెళ్ళిపోయేది స్ట్రైట్ గా. మరి ఇప్పుడే డైవర్షన్ మీ ముంగటనే కనిపిస్తుంది. ఇది వాస్తవం. మేము కూడా అడిగేది ఏంటంటే ఇప్పుడు ఇది ఉంది కాబట్టి ఈ అవైలబిలిటీని దీన్ని యూజ్ చేసుకోండి, తీస్తే సరిపోతుంది. దీంట్లో 20 crores ఏవైతే అవుతుందో ఇవి యూజ్ చేస్తే సరిపోతుంది. అనవసరంగా ఇప్పుడు కాలనీ లోపలికి తీసుకొచ్చి ఇప్పుడు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారండి. ఈ వర్షం పడ్డప్పుడే ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు వర్షానికి కూడా ఒక 2-3 రోజులు కాదు, వారం రోజులు మేము అవసరపడాల్సి వస్తుంది. అంత దారుణమైన పరిస్థితి వస్తుందండి. దయచేసి అందరి తరఫు నుంచి మేము అడుగుతున్నాం, ఈ రూట్ ఎట్లయితుందో ఇదే రూట్లో తీసుకెళ్ళండి. 800 మీటర్లో ఇది కూడా క్లోజ్ అయిపోతుంది, తక్కువ డబ్బులతో అయిపోతుంది. అందరూ హ్యాపీగా ఉంటామండి. ఇంకోటి, ఇంతకుముందు జవహర్ నగర్ నుంచి వచ్చే మురికి వాటర్ ఏదైతే ఉందో ఇంతకుముందు ఇటు రాకపోతుండే, బండ్లగూడ నుంచి అటు ఐకామ్ కిందికి అటు వెళ్ళిపోయేది. ఈ లాస్ట్ టైం మల్లారెడ్డి గారు మినిస్టర్ ఉన్న తర్వాత పైన ఎవరో వెంచర్ వేసింది అన్నట్టు తెలిసింది మాకు క్లారిటీగా తెలియదు. ఆ దాని నుంచి వెళ్ళి వాటర్ అంతా ఇటు డైవర్ట్ చేసింది. ఇప్పుడు అది వచ్చి ఈ మీది చెరువు ఏమంటారు సార్ దీన్ని, కోమట్కుంటలకు డైవర్ట్ చేసారు. దాని నుంచి వచ్చి ఇదంతా మన మెయిన్ రోడ్డు. ఆ మురికి నీళ్ళు ఈ నీళ్ళు అక్కడ వెంచర్లు చేసుకొని ఆ నీళ్ళన్ని డైవర్ట్ చేసి ఇప్పుడు మా నాగారం మీద వేసిరు వాటర్ వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు. ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లు కూడా దాన్ని ఆబ్జెక్ట్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళంతా ఒకటే పార్టీ, వాళ్ళంతా కుమ్మకే చేశారు. ఇప్పుడు ఆ నీళ్ళు వచ్చి ఇంకా డ్రైనేజ్ కంపు వాసన ఎక్కువైపోయింది ఇక్కడ మెయిన్. ఇది ప్రాక్టికల్, వాళ్ళు డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నారు. ఒకసారి మీరు డైరెక్ట్ అడగొచ్చు సార్ రెసిడెంట్స్. లోటస్ కాలనీలో ఆల్రెడీ పని అయిపోయింది, మేము చాలా ప్రతిఘటించాం. ఆయన వాళ్ళు పని చేసుకుంటూ వెళ్ళిపోయారు. అయితే స్ట్రక్చర్ అయితే పూర్తయింది, కాకపోతే ఆ స్మెల్, దుర్గంధము, తర్వాత దోమలు, పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారు. అది సులభంగా జరిగే పనిని వదిలిపెట్టేసి ఇన్ని కాలనీల ఇంతమందిని బాధ పెట్టే బదులు ఆల్రెడీ స్ట్రక్చర్ అయింది అది, అక్కడ ఇంకా చాలామంది బాధపడుతున్నారు. ఈ దోమల నుంచి, దుర్గంధం నుంచి కాపాడాలంటే కాలనీని వదిలిపెట్టేసి ప్రధాన మార్గంలో ఉండిపోయినట్టయితే బాగుంటుందని మేము. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ అనేది పబ్లిక్ కోసం పనిచేయాలి, పబ్లిక్ కోరికలు నెరవేర్చాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, పబ్లిక్ అపోజ్ చేసినా కూడా గవర్నమెంట్ అగనెస్ట్ పబ్లిక్ వెళ్ళిపోతుంది. మెయిన్గా ఇప్పుడు మనం చూడొచ్చు, అదే బీజేపీ క్యాండిడేట్ సుదర్శన్ సార్, నేను పవర్లోకి రాగానే ఫస్ట్ దీన్ని అపోజ్ చేస్తా, బీజేపీ గవర్నమెంట్ రాగానే అపోజ్ చేస్తా అన్నారు.
ఇప్పుడు మళ్ళీ అదే బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడు ఎవరు ఎంపీ ఈటల రాజేందర్ గారు రాగానే కథ ఎంత మొత్తుకున్నా మొరా పెట్టినా సేమ్ ఇదే కాలనీ ద్వారా వెళ్తా అని చెప్పేసి మాట మార్చారు. నేను ఈటల రాజేందర్ గారిని ఒకటే విన్నపం కోరుకుంటున్నాను. ఏంటిదంటే ఇది ప్రజల ఆకాంక్ష మేరకు 22 కాలనీ నుంచి కాకుండా ఈ మెయిన్ రోడ్ ద్వారా ఇది మన నాలా కన్స్ట్రక్షన్ చేయగలని విన్నపించుకుంటున్నాను. ఇది ఎట్లా ఉందంటే సార్, కీసరగుట్ట పోవాలంటే స్ట్రేట్గా పోవాలి, కానీ వీళ్ళు చెప్పేది ఎలా ఉందంటే కీసరగుట్ట పోవాలి ఇట్లా కాదండి, మీరు సికింద్రాబాద్ నుంచి అప్సగు నుంచి కొండాపూర్ బీబీ నగర్ నుంచి ఇట్లా రమ్మని చెప్తున్నారు. ఇట్లా చెప్తున్నట్టు ఇట్లా చెప్పినట్టే ఉంది. కాబట్టి ఏం చేయాలంటే మెయిన్ ఎప్పుడైనా ప్రజల ఆకాంక్ష ప్రజల కోరిక మేరకు ప్రజలు ఏది చెప్తే వినాలి. ఎక్కడి సార్ 800 మీటర్స్ పోతే కంప్లీట్ అవుతుంది. 22 కాల నుంచి పోతే ఎంత ఇబ్బంది సఫర్ అవుతారు సార్ చెప్తా ఉన్నాడు. ఆ చిన్నపిల్లలు ఉంటారు సార్, ఇప్పుడు ఎవరు మోరు కట్టారు సార్, అయిపోయింది. చిన్నపిల్లలు కొట్టకపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ సార్ ఇది? కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ ప్రపోజల్స్ మొత్తం క్యాన్సిల్ చేసి మెయిన్ రోడ్ నుంచి పోయడానికి ప్లాన్ చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్. అది అయితే ఏమైందంటే ఇప్పుడు మల్లారెడ్డి గారు ఉన్నప్పుడేమో ఇదే మన చైర్మన్ చంద్రారెడ్డి గారు మల్లారెడ్డి గారిని డైవర్ట్ చేశారు. ఎందుకంటే మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు అంటే మా మల్లారెడ్డి గారితో ప్రజలు మాట్లాడుకునే అవకాశం కూడా ఇవ్వలేదు మాకు. ఎందుకంటే మా బాధ ఇట్లున్నది, మేము ఇట్లా ఇబ్బందులు పడుతున్నామో మేము ఎలా విననీయలేదు, అసలు మమ్మల్ని డైవర్ట్ చేశారు. అది అప్పుడు అయిపోయింది. అలా బీఆర్ఎస్ ఉన్నప్పుడు అది అయిపోయింది. బీజేపీలోకి వచ్చిన తర్వాత అప్పుడేమో వద్దన్నాడు. బీజేపీలోకి వచ్చిన తర్వాత మెయిన్ రోడ్డు గుండా ముద్దు 22 కాలనీ వద్దు అని చెప్పేసి మాకు లెటర్ కూడా ఇచ్చారు చైర్మన్ చంద్రారెడ్డి గారు. మరి చైర్మన్ చంద్రారెడ్డి గారు ఇచ్చినప్పుడు మళ్ళీ ఎంపీ ఈటల రాజేందర్ గారితో 22 కాలనీల గుండా మురికాల నిర్మాణం మళ్ళీ ఇట్లా మీరు ఈటల రాజేందర్ గారితో ఎట్లా శాంక్షన్ చేయించారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. చైర్మన్ చంద్రారెడ్డి సార్, మీరు ఆ రోజు మీకు ఎట్లా బీజేపీలోకి వచ్చాక ఎట్లా ఇది ఓకే అయింది, ఇప్పుడు మీరు ముద్దన్నారు, ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మెయిన్ రోడ్డు కూడా మురికాల మాకు మీరేగా లెటర్ ఇచ్చింది, మరి మళ్ళీ ఇప్పుడు ఎందుకు అబ్జెక్షన్ చేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం చైర్మన్ చంద్రారెడ్డి గారు. For the current plan where the work order has been already given, do you think that that's going to help? It is going to damage the ecosystem of Cherlapalli Lake, where the box type canal is crossing through 22 colonies, and it is eventually ending up at Cherlapalli Lake. And there is no, from there is no proper plan only. So this is the question, and they want to deliberately kill all the lakes in the city and in the vicinity of Nagaram. Thank you. ఇది ఒకసారి చూసుకుంటే గతంలో ఇక్కడ నాగారం మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి చంద్రారెడ్డి ఇప్పుడు తర్వాత భారతీయ జనతా పార్టీలోకి వచ్చిండు. అయితే ఈయన బీఆర్ఎస్లో ఉన్నప్పుడు తర్వాత అక్కడ చైర్మన్గా ఉన్నప్పుడు ఇక్కడ నాగారం మున్సిపాలిటీ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఈ కాలనీల నుంచి ఇట్లా వాటర్ పోవడానికి వీల్లేదని చెప్పేసి వీళ్ళు రిక్వెస్ట్ పెడితే దానికి ఓకే చెప్తూ లెటర్ ఇచ్చిండు. అయితే ఇప్పుడు పార్టీ మారిన తర్వాత మొత్తం కూడా అట్లేం కాదు, మళ్ళీ ఇట్లనే పోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాడంట. దీనివల్ల మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి 22 కాలనీల ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. వర్షాకాలం వచ్చిందంటే మొత్తం కూడా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని కాపాడుకోవాల్సినటువంటి అంటే పరిస్థితి ఏర్పడతా ఉంది. అంటే ఒక రకంగా కాలనీలు కొన్ని కాలనీలు మునిగిపోతున్నాయి. తర్వాత కొన్ని కాలనీలకు మొత్తం కూడా ఈ కెమికల్ వాటర్ ఏదైతే ఇప్పుడు జవహర్ నగర్లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ ఉందో ఆ డంపింగ్ యార్డ్ నుంచి ఇక్కడ ఈ రామ్కి వాళ్ళు ఉంటారు, ఆ రామ్కి ఆ కెమికల్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా, ఆ కెమికల్స్ అన్నీ కోమటికుంట నుంచి మొత్తం ఇక్కడ ఈ కాలనీలకు వచ్చేస్తున్నాయి. దీంతో ఆ మురికిని భరించలేక ఈ కెమికల్స్ని భరించలేక రకరకాలుగా రోగాల బారిన పడతా ఉన్నారు. తర్వాత అక్కడ గ్రౌండ్ వాటర్ కూడా మొత్తం కూడా పొల్యూట్ అయిపోయి ఒకవేళ ఆ వాటర్తో కడుక్కున్నటువంటి ఏవైతే వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా నల్లగా మారిపోతున్నాయి. పూజా సామాగ్రి అంతా కూడా నల్లగా మారిపోతుంది. ఇదివరకు మన గతంలోనే ఈ 22 కాలనీలకు సంబంధించి ఒకసారి మనము ఇల్లు తిరిగి మొత్తం కాలనీలన్నీ తిరిగి కూడా ఇవన్నీ చూపించినాం. తర్వాత కాలనీలన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అయితే నిజంగా వీళ్ళు ఏమన్నా అక్రమంగా కట్టుకున్నారా లేకపోతే ఇంకట్లేమన్నా లేకపోతే కబ్జా పెట్టి కట్టుకున్నారా అంటే అట్లేం కాదు. పూర్తిగా అంటే ప్రభుత్వం అనుమతితోటి తర్వాత కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకొని క్లియర్గా కట్టుకున్నటువంటి ఇండ్లు ఇవన్నీ కూడా. అయితే మాకు అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఎంపీ ఈటల రాజేందర్ గారు 100% దీనిపైన దృష్టి సారించాలి. మీరు శాంక్షన్ చేసి ఇది నిర్మాణం చేపడతా అంటున్న బాగానే ఉన్నది, కానీ అది మా కాలనీ నుంచి కాకుండా ఇక్కడ 800 మీటర్లతో అయిపోయేటువంటి పనికి ఈజీగా తక్కువ ఖర్చు అవుతుంది. తర్వాత మా కాలనీ వారసులు మంచిగా ఉంటారని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ డిమాండ్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ డిమాండ్ని పరిగణలోకి తీసుకొని 100% దీన్ని వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ నిరాహార దీక్ష చేపడుతున్నటువంటి వీళ్ళు ఒకవేళ ఈ డిమాండ్ నెరవేర్చకపోతే మేము ఆమరణ నిరాహార దీక్షకైనా కానీ సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరూ చెప్తున్నటువంటి మాట.
కెమెరామెన్ గణేష్తో సుదర్శన్, క్యూ న్యూస్, నాగారం.